తెలంగాణ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న వరుస వాహన దహనాలు కలకలం సృష్టిస్తున్నాయి. దర్పల్లి మండలంలోని సబ్స్టేషన్ సమీపంలో పార్క్ చేసిన కారును కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పిపెట్టి అంటించారు. ఈ ఘటనలో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 4 నెలల వ్యవధిలో 3 బైకులు, ఒక కారును దహనం చేశారు దుండగులు. దీంతో నిందితులను వెంటనే పట్టుకోవాలని స్థానిక ప్రజలు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. భగవంతుని కృపుంటే ఏదైనా సాధ్యమని నిరూపించాడు ఒక అయ్యప్ప భక్తుడు. మంచిర్యాల జిల్లాకు చెందిన శివ అనే భక్తుడు మందమరి నుంచి శబరిమల దేవాలయానికి రెండవసారి సైకిల్పై యాత్రను మొదలుపెట్టాడు. గురుస్వాముల ఆశీర్వాదంతో శబరిమల వెళ్లడం ఇది రెండవసారని, అయ్యప్ప కృపతో ఈ సైకిల్ యాత్రను సంకల్పించినట్లు భక్తుడు శివకు తెలిపాడు. కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గ్రావెల్ మట్టిని అక్రమంగా తరలిస్తున్న 3 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు రెవెన్యూ సిబ్బంది. గోదావరి గర్భం నుంచి ఇసుకను తోడి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేసి పెనాల్టీ విధించినట్లు రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. అనుమతి లేకుండా గ్రావెల్ మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ములుగు జిల్లాలో సిఐటి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు హమాలీ కార్మికులు. నిరసనలో భాగంగా కార్మిక వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేయాలంటూ హమాలీ కార్మికులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఐకేపీ కొనుగోలు కేంద్రాలతో పాటు ఫ్యాక్స్, ప్రైవేట్ వ్యాపారుల దగ్గర వారు పనిచేస్తున్నట్లు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేంద్ర తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది కార్మికులకు వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రాజు వెడ్స్ రాంభాయ్ చిత్ర బృందం సందడి చేసింది. తమ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు చిత్ర నటినట్లు అఖిల్ తేజస్వీరావు. ఒక ప్రేక్షకుడికి ఇల్లందులో అనేక సినిమాలు చూశానని, ఈ రోజు తాను దర్శకత్వం వహించిన చిత్రాన్ని అందరితో కలిసి చూడడం ఎప్పటికీ మర్చిపోలేనంటూ దర్శకుడు సాయిలు అన్నారు. ఊహించిన దానికంటే ఎక్కువగా ఈ చిత్రానికి ఆదరణ లభిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ 5వ మహాసభలు ప్రారంభమయ్యాయి. 2వ రోజు పాటు ఈ మహాసభలు జరగనున్నాయి. 4 తెలిపారు. అయితే సభలకు రాష్ట్ర నాయకులతో పాటు ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి సింధు, సిఐటియు అఖిల భారతీయ కోశాధికారి సాయిబాబు, అంగన్వాడీ యూనియన్ ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఐసిడిఎస్ పరిరక్షణ, అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపి తీర్మానాలు చేయనున్నట్లు ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి సింధు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలు మోసం చేసిందని ఆరోపిస్తూ బీసీ కమిషన్ మాజీ సభ్యులు గౌరీశంకర్ ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ ఖమ్మంలో బీసీ సంఘం నేతలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఎదుట జీవో కాపీలను దగ్ధం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఆమోదించిన జీవో 46తో బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. బీసీల ఓట్లతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇకపై బీసీలు చూస్తూ ఊరుకోరని, తమకు జరుగుతున్న అన్యాయంపై పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామంటూ గౌరీశంకర్ హెచ్చరించారు.